విన్నాం. మరి వాక్యాన్ని చదువుతున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? ఓకే. పర్సనల్ డివోషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు వ్యక్తిగత ప్రార్థనా జీవితం, వ్యక్తిగత బైబిల్ చదవడం లేకుండా ఉండలేడు. శ్వాస నిశ్వాస లాంటిది బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం. కాబట్టి మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పినా కూడా అవన్నీ ఎక్స్క్యూజెసే, అవన్నీ చాకులే. కానీ నిజం, వాస్తవం అది కాదు. మీరు భోజనం చేయకుండా ఉంటారా? ఒకరోజన్నా భోజనం చేయకుండా ఒకరోజు ఉండలేరు. నీళ్ళు తాగకుండా ఒకరోజు ఉండలేరు. బైబిల్ చదవకుండా మాత్రం ఎన్ని రోజులైనా ఉండగలుగుతారు కదా. మనం టాలెంట్ అది. కాబట్టి బైబిల్ చదవండి. మళ్ళీ చెప్తున్నాం, బైబిల్ చదవండి. బైబిల్ చదువుతుంటేనే మీకు అర్థమవుతాయి. మీకు ఏదన్నా లోతైన విషయాలు చెప్పాలన్నా కూడా అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే మీకు తెలియదు. మీకు సమూహలు అంటే తెలియదు, లేకపోతే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా కూడా తెలియదు. కాబట్టి బైబిల్ చదవటం అనేది ఒక ఎసెన్షియల్, తప్పనిసరైనటువంటి అవసరత. ఓకే, ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒకవేళ దేవుడు మనకి ఇప్పుడు ప్రత్యక్షమై, లేకపోతే దేవుడిని మనం ఇంటర్వ్యూ చేస్తాం అనుకోండి, యేసు ప్రభు వారిని ఇంటర్వ్యూ చేస్తే ఆయన సంఘం నుంచి ఏం కోరుకుంటాడు? సంఘం నుంచి యేసు ప్రభు వారు, ప్రభువా మీ సంఘం ఉంది కదా, మీ సంఘం నుంచి నువ్వేం కోరుకుంటున్నావని యేసు ప్రభుని అడిగావు అనుకోండి, ఆయన ఏం ఆశిస్తాడు? గెస్ అయ్యండి. ఏమంటారు, ఐఏఎస్ ప్రిపరేషన్ ఏం కాదు, ఊరికి చెప్పండి, సరదా చెప్పండి, పర్లేదు. ఏం కోరుకుంటాడు జనరల్గా? లేదు, మీ బాబుని ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, ఎవరన్నా మీ బాబు గురించి మీరు ఏమనుకుంటారండి అంటే ఏం చెప్తారు? మా బాబు బాగా చాలా ఎత్తుకు ఎదగాలి, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఎక్కడికో ఉండాలి, ఇక్కడ ఈ మధ్య ఉండకూడదు, చాలా దూరంలో అమెరికాలో కెనడాలో పోవాలి అనుకుంటా. అంటే ఎదగాలి అని అనుకుంటాం. అట్లాగే దేవుడు కూడా ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము దేవునిది, ప్రభుది. సంఘము ఇక్కడున్న బ్రదర్స్ది కాదు, లేకపోతే మిషనరీ బ్రదర్స్ది కాదు, మీది కూడా కాదు, మనది కూడా కాదు. సంఘం ఎవరిది? దేవునిది. సంఘం కోసం ప్రభువారు తన స్వరక్తాన్ని ధారపోశాడు. కాబట్టి సంఘము ప్రభువుది. సో మీరు సంఘానికి రావట్లేదంటే ఎవరిని డిజానర్ చేస్తున్నట్టు? ప్రభువుని డిజానర్ చేస్తున్నట్టు, ఆయన అగౌరవపరుస్తున్నట్టు. సంఘానికి లేటుకు వస్తే ఎవరికి అగౌరవపరిచినట్లు? ఎవరో బ్రదర్స్ ఏదో అనుకుంటారు, అన్నవాళ్ళు ఏదో అనుకుంటారు కాదు. మేము అనుకోకపోయినా ఫస్ట్ అనుకునేది దేవుడు, యేసు ప్రభు వారు అనుకుంటారు. వీఆర్ డిజానరింగ్ గాడ్. కాబట్టి సంఘం అనేది క్రొత్త నిబంధనలో చాలా చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది కూడా. ఇంకా అదే ముఖ్యమైనది. క్రొత్త నిబంధన మొత్తం సంఘమే, ఇంకా వేరేది లేదు. కాబట్టి సంఘం గురించి ప్రభువారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటే సంఘము ఎదగాలి. క్షేమాభివృద్ధి అంటే దాని అర్థం ఏంటంటే సంఘము షుడ్ గ్రో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సంఘము లోపల బయట. సంఘము అన్ని కోణాల్లో నుంచి, అన్ని డైమెన్షన్స్లో నుంచి సంఘము ఎదగాలి. అది దేవుని యొక్క కోరిక. సంఘము క్రీస్తుని గురించినటువంటి వాక్య జ్ఞానం ఎదగాలి. సంఘము సువార్త చెప్పే విషయంలో ఎదగాలి. సంఘము ప్రేమలో ఎదగాలి. సంఘము ఇచ్చే విషయంలో కూడా, ఇప్పుడు బ్రదర్ చెప్పారు కదా, ఇచ్చే విషయంలో కూడా ఎదగాలి. బ్రదర్ అన్నమాట ఏమనుకోవద్దు అన్నారు, కానీ అనుకున్నా పర్లేదు, కానీ ఇవ్వడం అనేది క్రైస్తవుని బాధ్యత. ఎందుకంటే వేరే పరిచర్లన్నీ విజిబుల్ కనపరుస్తూ ఉంటాయి, ఇచ్చేది మాత్రం ఒక దేవునికే కనపడుతుంది. కాబట్టి మనం ఏమిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట దొంగల్లాగా ఉండకూడదు. ఆత్మపరిచయం మనం పైన ఎంత పరిచర్య ఎంత గంభీరంగా ఉండొచ్చు, కానీ ఇది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి వీ షుడ్ గ్రో. ఇచ్చే విషయంలో కూడా మనం ఎదగాలి, సువార్త చెప్పే విషయంలో ఎదగాలి. అన్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో సంఘం అనేది ఏంటి ఎదగాలి. మనం ఒక బాబును, ఒక వ్యక్తిలో తీసుకుంటే ఆ వ్యక్తి బాగా పెరిగాడు, కానీ మెంటల్గా గ్రోత్ లేదనుకోండి, ఉపయోగం ఉంటుందా? ఉండదు. లేదు, చాలా ఇంటెలిజెంట్గా ఉన్నాడు, కానీ కుర్చీలోంచి కదలలేడు, మాట్లాడలేడు, ఉపయోగం ఉంటుందా? ఉండదు. కాబట్టి సంఘం అనేది
అన్ని కోణాల నుంచి ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంఘము ఎదగడం అనేది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ, లేకపోతే మనం ఏమైనా చేయాలి దానికి? సంఘం అనేది ఆటోమేటిక్గా దానంతటిగా అది ఎదుగుతుందంటే ఎదగదు. మన యొక్క పార్టిసిపేషన్ అనేది ఒక బిలీవర్గా, ఒక విశ్వాసిగా మన యొక్క ఇన్పుట్స్ అనేవి, మన యొక్క బాధ్యతలు అనేవి, మనం చేయవలసినటువంటి కొన్ని విషయాలు అనేవి తప్పకుండా ఉన్నవి. ఆ విషయాలు ఏంటనేది మనం ఈ రోజున వాక్యంలో నుంచి ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచన భాగాలన్నీ కూడా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం రాయబడ్డాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 16 వరకు ఉన్న వచన భాగాలు చదవదులంటే సమయం చాలా పడుతుంది కాబట్టి నేను చెప్తాను మెల్లగా. అందులో ఒక వాక్యాన్ని చదవండి. 12, 13 మనం చదివితే 12, 13 అంటే 11 చదవండి ఎవరన్నా. నేను చదువుతున్నాను. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించినటువంటి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు, పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. సో అల్టిమేట్ పర్పస్ ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. క్రీస్తు కలిగినటువంటి ఆ సారూప్యంలోనికి మనం కూడా సంపూర్ణ సారూప్యతలోనికి రావాలి. దాని అర్థం ఏంటంటే ఒక రోజున మనం యేసుక్రీస్తుని మనల్ని పక్కన పెడితే ఒకలాగా ఉండాలంట. అచ్చం యేసు ప్రభువులాగే ఉన్నాడు అన్నట్టుగా ఉండాలి అనేది ఉద్దేశం. అంతేకాదు మనం కింద చివరిలో కూడా 16వ వచనంలో చివరిలో చూస్తే ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు సంఘమునకు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. 15వ వచనంలో కూడా చూస్తే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉంటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. కాబట్టి ఇక్కడ 4, 5 వచనాలు చదివిన వచనాలలో మనం చూస్తే సంఘము ఎదగాలి, అన్ని విషయంలో ఎదగాలి, క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి, క్షేమాభివృద్ధి పొందడానికి ఎదగాలి. ఎక్విప్పింగ్ అనే ఒక పదం వాడారు, తర్వాత ఎడిఫికేషన్ అనే పదం వాడారు అన్నమాట. కాబట్టి సంఘము అన్ని విషయంలో వృద్ధి చెందాలి. మరి ఇది ఎలా జరుగుతుంది? ఆటోమేటిక్ జరుగుతుందా? ఇట్ నీడ్స్ సమ్ ఎఫర్ట్స్. మీరు ఒక చెట్టు నాటారనుకోండి, చెట్టు ఎదగాలి అంటే, సమగ్రంగా ఎదగాలి అంటే ఆటోమేటిక్గా ఎదుగుతుందా? దానికి మనం కొంచెం పాది చేయాలి. ఏమన్నా చెట్టు పెరిగేటప్పుడు వంగిపోతుంటే ఒక కర్ర ఏదో కట్టి స్ట్రైట్గా ఉండేటట్టు చేయాలి. దానికి ఏదన్నా పురుగు పడితే క్లీన్ చేయాలి. ఇట్లాగా అవసరమైనటువంటి ఆ ప్రక్రియ ఏదైనా ఉంటే చేయాలి. అదేవిధంగా ఒక ఇల్లు చక్కగా ఉండాలంటే దానికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అది చక్కగా కట్టబడాలి. ఏ గుమ్మం ఎక్కడ ఉండాలో, ఏ కిటికీలు ఎక్కడ ఉండాలో, దానికి ఎలివేషన్ ఎలాగ ఉండాలో, దానికి మెట్లు ఎక్కడ ఉండాలో, ఇలాగా దానికి అవసరమైనటువంటి అన్నీ కూడా నీట్గా ఉండాలి. దానికి సూటబుల్ పెయింట్స్ ఉండాలి, సూటబుల్ వర్కర్స్, అన్నీ చక్కగా అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో దానికి సమగ్రంగా ఇన్పుట్స్ అందినప్పుడు ఆ బిల్డింగ్ అనేది చక్కగా ఉంటుంది. కాబట్టి సంఘము కూడా క్రీస్తు శరీరము కాబట్టి అది కూడా చక్కగా అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా దానికి ఒక 3 విషయాలు ఉండాలి. ఈ వాక్య భాగంలో నుంచి నేను 3 విషయాల గురించి నేను మాట్లాడతాను. కీస్ ఫర్ ద చర్చ్ గ్రోత్. సంఘము ఎదుగుదలకి కావాల్సినటువంటి 3 సూత్రాలు లేకపోతే ప్రిన్సిపల్స్ ఫర్ ద చర్చ్ గ్రోత్ ఏంటనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే యూనిటీ ఈజ్ ద కీ ఆఫ్ చర్చ్ గ్రోత్. అంటే సంఘము ఎదగాలి అంటే సంఘానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి బలమైన ఒక సూత్రం ఏదైనా ఉందంటే ఐకమత్యం, ఐక్యత. ఐకమత్యం లేకుండా ఎంత పెద్ద సంఘమైనా కానివ్వండి ఎదగటం అనేది సాధ్యం కాదు. ఎదగటం అంటే నేను 2 రకాలు చెప్పాను. మరలా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సంఘము కొత్త వాళ్ళు వస్తూ సంఖ్యలో కూడా సంఘం ఎదుగుతూ ఉండాలి. సంఘము పాత వాళ్ళు కూడా క్రీస్తు యొక్క జ్ఞానంలో వాళ్ళు కూడా చక్కగా ఎదుగుతూ డే బై డే వాళ్ళు ఎదుగుతూ ఉండాలి. కాబట్టి సంఘము లోపల ఎదగాలి, సంఘము బయట నుంచి కూడా సంఘం యొక్క గ్రోత్ అనేది కనబడాలి.
కాబట్టి సంఘానికి కావాల్సిన ఒక ప్రైమరీ నీడ్ ఏదైనా ఉందంటే అది ఐక్యత. ఐక్యత లేకుండా ఏ సంఘం కూడా వర్ధిల్లదు. మీరు సంఘం దాకా వెళ్ళకండి, ఒక కుటుంబం తీసుకోండి, ఒక చిన్న ఫ్యామిలీ మీరు తీసుకోండి, ఒక భార్య భర్త 2 పిల్లలు, లేదు భార్య భర్తలే 2 అనుకోండి, వితౌట్ యూనిటీ, ఒక వన్నెస్ అనేది లేకుండా, ఒక ఐక్యత లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకుండా మరి ఆ కుటుంబం ముందుకు కొనసాగుతుందంటే కష్టమే. ఆయన ఒక దారి, ఈయన ఒక దారి, ఆయన ఒక ఆలోచన వేరు, ఈయన ఒక ఆలోచన వేరు అంటే ఆ కుటుంబం ముందుకు వెళ్ళదు. అట్లాగే సంఘంలో కూడా అందరూ కూడా కలిసి, విశ్వాసులు అందరూ కూడా కలిసి, అందరూ ఒక మాట మీద చక్కగా యూనిటీగా ఉన్నప్పుడు ఆ సంఘం అనేది గ్రో అవుతుంది. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం క్రొత్త నిబంధనలో మొదటి సంఘాన్ని చూస్తున్నాం. అఫ్కోర్స్ మన సంఘం గురించి కూడా నేను ఆ మాట చెప్పగలను. మన సంఘం కూడా చాలా విషయాల్లో చాలా వరకు ఒక 99% వరకు కూడా చెప్పొచ్చు ఐక్యత కలిగి ఉంటుంది. కాబట్టి సంఘము ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఐక్యతను ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. ఆ మాట చూడండి, 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మొట్టమొదటిగా అంటున్నాడు అన్నమాట. ఏమంటే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యత అనేది మనం లోకానుసారంగా చూస్తే పార్టీలు విడిపోతూ ఉంటాయి కదా, రాజకీయ పార్టీలు విడిపోతూ ఉంటాయి. తర్వాత కొన్ని పెద్ద కూటములు, ఎన్డీఏ కూటమి, ఇంకా ఇంకోటి ఏదో కూటమి, ఆ కూటములు విడిపోతూ ఉంటాయి. తర్వాత చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి. సంస్థలు ఉన్నాయి, విడిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమన్నాడంటే అవన్నీ ఎందుకు విడిపోతున్నాయి అంటే అవి లోకానుసారమైనవి. విడిపోవడానికి కారణం లోకానుసారమైనవి. అందుకని పౌలు ఇక్కడ ఎంఫసైజ్ చేస్తున్నాడు, అంటే నొక్కి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆత్మ కలిగించు ఐక్యత చేత, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో పనిచేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే ఎందుకు శ్రద్ధ కలిగిన వారై ఉండాలి. కాబట్టి నేను ఒక 3 రీజన్స్ ఇక్కడ మాట్లాడినటువంటి 3 రీజన్స్ వై వీ షుడ్ బీ యునైట్ టుగెదర్. మనం ఎందుకు కలిసి ఉండాలి, మనం ఎందుకు ఐక్యంగా ఉండాలి అంటే 3 రీజన్స్ ఇక్కడ 7 వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే మేజర్గా మనం ఈయన గుర్తు చేస్తున్న పని ఏంటంటే మనము దేవుని బిడ్డలము, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మ లేనివాడు భేదములు కలిగిస్తాడని యూదా పత్రికలో మనం చదువుతాం. ఆత్మ లేనివాడు భేదములు కలిగిస్తాడు. ఆత్మ లేనివాడు అంటే శరీర సంబంధులు. ఇక్కడ మనం ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి మనము ఐక్యంగా నడవడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం బేస్ ఏంటి, మరి మనం ఈ ఐక్యతను ఎలా కాపాడుకోవాలి, ఏదైనా రీజన్ ఉందా, ఏదైనా మోటివేషన్ ఉందా అంటే డెఫినెట్గా దేర్ ఇస్ ఎ మోటివేషన్. మనకు ఒక మనల్ని ప్రోత్సహించేటువంటి విషయాలు ఉన్నవి. అవేంటంటే యూనిటీని కాపాడుకోవడానికి 3 మోటివేషన్స్. ఫస్ట్ థింగ్ కాల్, రెండవది క్యారెక్టర్, మూడవది కన్విక్షన్స్. మొట్టమొదటిది పిలుపు, రెండవది మనకి ఆ వ్యక్తిత్వ లక్షణాలు లేదా నూతన స్వభావం, మూడవది ఒప్పుదల, మనం ఒప్పుకుంటున్నటువంటి విశ్వాస ప్రమాణాలు. చూడండి, ఈ 3 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా మనం ఎందుకు ఐక్యంగా ఉండాలంటే పౌలు అంటున్నాడు మీరు పిలువబడిన వారు కాబట్టి మీరు ఐక్యంగా ఉండండి. ఏంటి మీరు పిలువబడిన వారు అయితే నేను ఐక్యంగా ఉండటం ఏంటి? మీరు చూడండి ఒకసారి 1వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే 1వ అధ్యాయం 19వ వచనం చదువుతారు ఎవరన్నా? మైక్ లేదా బ్రదర్? నేను చదువుతానండి. మైక్ ఉంటే చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. ఫస్ట్ మీరు పిలుపు గురించి మీరు అర్థం చేసుకుంటే మీరు ఎలా పిలువబడ్డారు, అందుకని అంటున్నాడు మీ మనోనేత్రం వెలిగించబడినందున. ఒకప్పుడు పాపంలో ఉన్నారు,
ఒకప్పుడు యుగ సంబంధమైనటువంటి దేవత ఎలాగ ప్రేరేపిస్తే అలాగ మీరు కదిలారు. ఈ యుగ సంబంధమైనటువంటి ఆచారాల ప్రకారం, లోకాచారాల ప్రకారం మీరు నడుచుకున్నారు. మీకు నచ్చినట్లుగా, మీకు మెచ్చినట్లుగా అవి బూతులు మాట్లాడతారా, సినిమాలు చూస్తారా, లేకపోతే ఇంకొక పని చేస్తారా, అసభ్యమైనటువంటి కార్యాలు చేస్తారా, అలాంటి ఒక తుచ్చమైనటువంటి అభిలాషల యందు మీరు పట్టబడి చిక్కబడి ఉన్నారు. సత్యం ఎరుగక ఉన్నారు, అసత్యంలో చీకటిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మీ మనోనేత్రాలను వెలిగించాడు. అన్లెస్ దేవుడు వెలిగించకపోతే మనం దేవుడిని తెలుసుకోవడం సాధ్యం కాదు. దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించాడు. ఏమని వెలిగించాడు? మీరు ఎవరో, మీ యొక్క కండిషన్ ఏంటో, మీ పాపపు స్థితి ఏంటో, పాపానికి వచ్చేటువంటి జీవితము, ఆ నిత్య నాశనం యొక్క భయంకరత్వం ఎంత భయంకరంగా ఉంటుందో వాటన్నిటిని దేవుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి, మిమ్మల్ని వాటి విషయంలో ఒప్పింపజేసి, వీటన్నిటి నుంచి తప్పించబడ్డానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గము నిత్య జీవమైనటువంటి యేసుక్రీస్తు దగ్గరికి మీరు రావటం అనేది, ఇది ద డివైన్ వర్క్. అది మనం అనుకుంటే జరిగింది కాదు, మనం కోరుకుంటే జరగలేదు. ఇది టోటల్గా దేవుని యొక్క నిత్య ప్రణాళికలో నువ్వు ఉన్నావు, నేనున్నావు కాబట్టి మనం పిలువబడ్డాం. తండ్రి అయిన దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఆయన ఏమంటాడంటే, మీ రక్షణ కోసము క్రీస్తులో దేవుడు వినియోగపరిచినటువంటి బలాతిశయం యొక్క మహత్యము ఎట్టిదో. అంటే ఒక వ్యక్తి రక్షించబడడానికి, నేను రక్షించబడ్డానికి దాని వెనక దేవుడు క్రీస్తు ద్వారా జరిగించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యాలు చూడండి. మామూలుగా మనం చిన్నగా ఒకటి దారిలో పోతూ ఉంటే ఒక పేపర్ కింద పెడితే వంగి తీసుకోవాలంటే కూడా మనం చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాం. నేనేంటి వంగటం ఏంటని, అంటే అర్థం కూడా చెప్తున్నా. కానీ మరి సాక్షాత్తు ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు కేవలం నోటి మాట ద్వారా అంటే అర్థం ఏంటంటే హౌ హిజ్ పవర్, ఆయన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో చెప్పడానికి కేవలం నోటి మాట ద్వారా. కలుగును గాక అంటే ఈ సర్వ సృష్టి కూడా కలిగింది కదా. అంత దేవాతి దేవుడు, అంత గొప్ప దేవుడు ఆయన ఒక మనిషిగా రావడం, ఒక పాపి కోసం రావడం, ఒక బలహీనుడి కోసం రావడం, ఒక శత్రువుగా ఉన్నటువంటి మన కోసం శత్రువుగా ఉండాలంటే నాకు గుర్తుకొచ్చే విషయాలు ఈరోజు చాలామంది మనం చూస్తుంటాం కదా. యేసు ప్రభువుని తిట్టేవాళ్ళు, యేసు ప్రభువుని కామెంట్ చేసేవాళ్ళు, రకరకాలుగా తొలనాడేవాళ్ళు, వాడు వీడు అనేవాళ్ళు, ఏమాత్రం మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు. యేసు ప్రభు వారి కోసం కూడా ఈ భూమికి వచ్చాడు. ఒకప్పుడు మనం కూడా అలాగే ఉన్నామేమో, మేబీ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా, అంతే కదా. డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా మన క్రియల ద్వారా ఆయన లేనన్నట్టుగా, మన మాటల ద్వారా ఆయన లేడు, ఆయన దేవుడు కాదు అన్నట్టుగా మనం బిహేవ్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడు నీ కోసం, నా కోసం కూడా ఆయన మహిమనంతా విడిచిపెట్టి భూమి మీదకి రావడం, ఈ సర్వలోక యొక్క పాప భారాన్నంతా ఆయనపై వేసుకొని ఆయన కల్వరి శిలువలో అతి నీచంగా, అతి ఘోరంగా హింసించబడడం, కొట్టబడడం, తిట్టబడడం, ఆయన వెలివేయబడడం, ఆయన ఆఖరికి శిలువలో తన ప్రాణాన్ని సహితం ధారపోయటం, తన దైవత్వాన్నంతా పక్కన పెట్టేసి దైవత్వం వాడాల్సిన చోట వాడకుండా ఆయన మౌనంగా గొర్రెపిల్లలాగా ఉంటాం. నీ యొక్క రక్షణ కోసం, నీ పిలుపు కోసం, అంటే నిన్ను రక్షించాలనే ఒక ఉద్దేశం వెనక క్రీస్తు పడినటువంటి దేవుడు క్రీస్తు ద్వారా ఉపయోగించినటువంటి ఆ బలాతిశయం యొక్క మహత్యం ఏంటిదో ఒకసారి మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతుంటే మనకేమర్థమైందంటే, ఆయన తన కుమారుని మన కోసం అప్పగించేశాడు, వదులుకున్నాడు. మనల్ని ప్రేమించి మన రక్షణ కోసం తన కుమారుని కొట్టుట ఆయనకు ఇష్టమైన, యెహోవాకు ఇష్టమైన. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. దిస్ ఈజ్ ద కాల్. దేవుడు మనల్ని ఇంతగా నిరీక్షణతో దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మనం ఇంకా మన రక్షణ గురించి అర్థం చేసుకోకుండా, మనం దేవుని బిడ్డలమని అర్థం చేసుకోకుండా, మనం క్రీస్తుకు సంబంధించిన వారమని అర్థం చేసుకోకుండా, నిత్యరాజ్యానికి మనం వారసులు అన్న సంగతిని మర్చిపోయి మనం ఇంకా శరీర సంబంధంగా బిహేవ్ చేసాం అనుకోండి, మనలో యూనిటీ ఉండడానికి అవకాశం ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటీ మనలో క్వారల్స్, గొడవలు, లేకపోతే తగాదాలు, లేకపోతే మత్సరాలు, లేకపోతే ఇంకా రకరకాల భేదాభిప్రాయాలు రావడానికి అవకాశం ఉంది. ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే నా రక్షణ యొక్క గొప్పతనం ఎంత గొప్పది, దేవుడు నన్ను ఎలాగ రక్షించాడు, ఏ స్థితిలో నుంచి, ఏ గుంటలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాడో మనం గుర్తుపెట్టుకుంటే మ్యాక్సిమం మన యాటిట్యూడ్ అంతా కూడా మారిపోతుంది. కాబట్టి వీ షుడ్ రిమెంబర్ అవర్ కాల్.
దట్ ఈస్ ద మోటివేషన్ ఫర్ ద యూనిటీ. రెండవది ఏమిటంటే అవర్ క్యారెక్టర్, నూతన స్వభావం. మనము యేసుక్రీస్తునందున్నవాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి కదా. ఎక్కడుంది వాక్యం? ఎక్కడుంది చెప్తారు ఎవరన్నా? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి ఎక్కడ? చెప్పిన వాళ్ళకి ప్రైజులు ఉంటాయి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇగో సమస్తము నూతనమాయను. ఎక్కడ రెఫరెన్స్ ఎక్కడ చెప్తారా? ఎస్, వెరీ గుడ్. ఎవరు చెప్పింది బ్రదరు? ఒక క్లాప్స్ కొట్టండి బ్రదర్కి. వెరీ గుడ్. మరి క్లాప్స్ కూడా మెల్లకి కొడుతున్నారు, ఖర్చు లేదుగా. ఓకే, 2 కొరింథీ 5:17 మనం చూస్తే క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే ఏంటంటే అతని యొక్క పాత లక్షణాలన్నీ పోయినాయి మీన్స్ కొత్తవి దేవుడు నూతనమైనవి పెట్టున్నాడు. రక్షణలో మనకు ఒక రక్షణ ఇట్స్ ప్యాకేజ్లో న్యూనెస్ అనేది, నూతన స్వభావం అనేది దేవుడు మనకి గిఫ్ట్గా ఇచ్చాడు. అంతకుముందు పాత వ్యక్తి చచ్చిపోయాడు, కొత్త వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఈ కొత్త వ్యక్తిలో కొత్త లక్షణాలు అన్నమాట. ఏంటి ఆ కొత్త లక్షణాలు? పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడే కొత్త లక్షణాలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసము, హంబుల్నెస్, సాత్వికం. ఇవన్నీ కూడా అఫ్కోర్స్ మనం దేవుని నమ్ముకోకపోతే మనకు రావేమో, లేకపోతే మనకు ఉండకపోవచ్చు. కానీ ఒకసారి మనం ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పౌలు ఏమంటే మీరు దేవుని సంబంధులు, రక్షించబడిన వాళ్ళు, మీలో నూతన స్వభావం ఉంది. యూ హ్యావ్ ఎ న్యూ క్యారెక్టర్. అందుకనే ఆయన అంటున్నాడు అనమాట. మళ్ళా రండి మన టెక్స్ట్లోకి. ఆయన ఏమంటాడంటే ఆ శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. నేను చదువుతూ ఉంటాను, మీరు చెప్పండి ఎన్ని లక్షణాలు ఉన్నాయో పాజిటివ్ లక్షణాలు. ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వల్లని ప్రభువుని బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. ఎన్నొచ్చినాయండి ఇక్కడ? ఒక ఆత్మీయ లక్షణాలు, దైవిక లక్షణాలు ఎన్నొచ్చి సుమారు చెప్పండి. ఒకటి ఏంటి? 6. 1 ప్రేమ, సహించడం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం. అంటే పౌలు ఏమని చెప్తున్నాడంటే మీరు కలిసి ఉండడానికి, ఒకటిగా ఉండడానికి, ఒకవేళ మీలో ఇదివరకు అనుకోండి మీలో అసూయలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి, లేకపోతే పగ ప్రతీకారాలు ఉంటాయి, విపరీతమైన కోపం ఉంటుంది, లేకపోతే రకరకాల శరీర సంబంధమైనటువంటి స్వభావం ఉంది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు కదా, నూతన సృష్టిగా మార్చబడ్డారు కదా, మీకు నూతనమైనటువంటి లక్షణాలు మీలో వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు మీరు మీకు కలిగినటువంటి సహనము, ఓర్పు, సాత్వికము, సంపూర్ణమైనటువంటి వినయము, దీర్ఘశాంతము, వీటితోటి మీరు ఏం చేయాలంటే కలిసి ఉండాలి. ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే డెఫినెట్గా ఫ్యామిలీ మ్యాన్స్కి అర్థమైంది. డెఫినెట్గా ఏం కావాలి? ఓపిక కావాలి, దీర్ఘశాంతం కావాలి. దీర్ఘశాంతం అంటే ఏంటంటే షార్ట్ టెంపర్గా ఉండకుండా ఉంటాం. మీకు పాజిటివ్ విషయాలు అర్థం అవ్వాలంటే, ఈజీగా అర్థం అవ్వాలంటే నెగిటివ్ విషయాలు అర్థం అవ్వాలి కదా. లేకపోతే ఇవి అర్థం కాదు. దీర్ఘశాంతం అంటే అది ఏందో అనుకుంటా, ఎవరి పేరు అనుకుంటారు కొంతమంది. ఒక భక్తుడి పేరు ఏమో దీర్ఘశాంతం, సాత్విక అంటే ఒక అబ్బాయి పేరు ఏమో అనుకుంటారు చాలామంది. చెప్తాను చూడండి. దీర్ఘశాంతము దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? వ్యతిరేక పదం. ఊరి అసలు దీర్ఘశాంతం దానికి ఆపోజిట్ వర్డ్ షార్ట్ టెంపర్. వినయము దానికి ఆపోజిట్. వినయం అంటే తగ్గింపు, గర్వం. తర్వాత సాత్వికము, జెంటిల్నెస్, దానికి ఆపోజిట్ తగాదాలు పడ్డం, గొడవలు పడ్డం. ఆడవాళ్ళైతే గయ్యాలితనం, అబ్బాయిలైతే తొంటరితనం అనుకోండి. తర్వాత సహనము, ఓర్చుకోలేకపోవడం, భరించలేకపోవడం. ప్రేమకి ఆపోజిట్ వాడు స్వార్థం. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే పౌలు, మీరు ఒకప్పుడు స్వార్థంతో ఉన్నారు, ఇప్పుడు మీరు కడగబడిన ముత్యాలు కదా.
ఇప్పుడు మీరు యేసు రక్తంతో కడగబడిన ముత్యాలు మీరందరూ, వజ్రాలు మీరందరూ, వైడూర్యాలు మీరందరూ. ఇప్పుడు మీరందరూ ఇలాంటి ఒక మంచి మంచి లక్షణాలతోటి మీరు ఒకరి పట్ల ఒకడు సహించండి, సాత్వికంగా ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఎందుకు? ఇది చాలా అవసరమైనది సంఘంలో. ఇవి కనుక మన కంట్రోల్ లేవంటే కనుక మనం సంఘము ఎప్పుడో గొడవలు పడే అవకాశం ఉంటుంది, ఎప్పుడో విడిపోయేటువంటి అవకాశాలు ఉంటుంది. స్వార్థం అనేది వచ్చినప్పుడు సంఘం ముక్కలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజున సంఘాలు విడిపోవడానికి ప్రధాన కారణాలు డాక్టరల్ ప్రాబ్లమ్స్ కాదు, డాక్టరల్ ఎర్రర్స్ కాదు. ఇదివరకు ఎప్పుడో పోయిన శతాబ్దాలలో సిద్ధాంతపరమైనటువంటి భేదాలు వచ్చి సంఘాలు విడిపోయాయి. డాక్టరినల్ భేదాలు అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళు బాప్టిజం ద్వారా రక్షణ అని చెప్పేసి వాళ్ళు అప్పట్లో బ్యాప్టిస్ట్ సంఘం విడిపోయారు. తర్వాత ఇంకా చాలా బ్రదరను, లేకపోతే హెబ్రోన్ బ్రదర్లో నుంచి హెబ్రోన్ విడిపోయింది. ఎందుకంటే సిద్ధాంతపరమైన విషయం వాళ్ళు. కానీ ఈ రోజున సంఘాలు విడిపోవడానికి కారణం ఏంటంటే ఈగో ప్రాబ్లమ్స్. సంఘం విడిపోవడానికి కారణం ఏంటంటే గర్వం. సంఘం విడిపోవడానికి కారణాలు ఏంటంటే ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఇవే. నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు ఆస్థానం ఇవ్వలేదు, నా పేరు చెప్పలేదు, నా ఊరు చెప్పలేదు, నన్ను గుర్తించలేదు, ఇదే రొటీనే తిరుగుతుందన్నమాట. ఒక సహోదరుడు మాకు పరిచయస్తున్న ఒక సహోదరుడు అనమాట. అతనితో ఎప్పుడు మాట్లాడినా ఆయన ప్రయత్నం అంతా ఏంటంటే ఆయన గుర్తించాలి, ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఒక మంచి లీడర్షిప్లో ఇవ్వాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడో, తన్నుకులాడుతున్నాడు దానికోసం. అరే దేవుడు తగిన సమయం అందు హెచ్చిస్తాడు కదా, నువ్వు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉండట్లేదు? దేవుడు తగిన సమయం అందు ఎవరిని ఎక్కడ హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు కదా, ఎందుకు నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు? ఎందుకు ఆగలేకపోతున్నావు? కాబట్టి సంఘానికి చాలా ప్రాముఖ్యం ఏంటంటే నూతన స్వభావంతో కూడినటువంటి లక్షణాలు. మరి మనం ఒకసారి పరిశీలించుకుందాం, నిజంగా మనం ఆ నూతన స్వభావంతో మనం జీవిస్తున్నామా లేదా? నూతన స్వభావం యొక్క లక్షణాలను మనలో డెవలప్ చేసుకుంటున్నామా లేదా? ప్రేమ, క్షమాపణ, దీర్ఘశాంతం, సాత్వికము, మృదుత్వము. చూడండి, కొంతమంది మాట్లాడితే గొడవ అవుతుంది, నోరు తెరిస్తే గొడవ అవుతుంది. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ద ప్రాక్టీస్ ఆఫ్ మీక్నెస్. ఆ జెంటిల్నెస్ కానీ, ఆ మీక్నెస్ కానీ ఆ ప్రాక్టీస్ చేయలేరు. కొంతమందికి అస్సలు ఓర్చుకోలేరు, చిన్నదాన్ని ఓర్చుకోలేరు, పెద్దదాన్ని ఓర్చుకోలేరు. పొరపాటున ఒక చెయ్యి తగిలిందనుకోండి, పోతా నాకు చెయ్యి తగులుతుంది, దాన్ని వెంటనే తాసుపోలేసినట్టు చూపిస్తాను. ఏమవుతుంది? చెయ్యి తగిలితే ఏమవుతుంది? కొంచెం ఒక చిన్న దెబ్బ తగిలితే మాత్రం ఏమవుతుంది? ఒక 10 రూపాయలు నష్టమైతే ఏమవుతుంది? కొంచెం ఓపిక పడితే ఏమవుతుంది? ఇది క్రీస్తు మనకు నేర్పించే లక్షణాలండి. అందుకని సంఘము ఎదగాలంటే డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మనకు కావాలి. మూడవది ఏంటంటే కన్విక్షన్స్, ఒప్పుదలను. ఇక్కడ 7 రకాల ఒప్పుదల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ ఒప్పుదలు? నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను కానీ జస్ట్ చెప్తాను. ఒకటి, మనం అందరం కూడా వీ బిలాంగ్స్ టు వన్ బాడీ. ఆయన అంటున్నాడు 7 నుంచి మనం చూస్తే, 4 నుంచి మనం చూస్తే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే, బాబు మీరందరూ కూడా ఒక శరీరము, అంటే క్రీస్తు శరీరము. నేను ఒక చెయ్యి, కాలు, ముక్కు, మూతి ఇలాగ రకరకాల ఆర్గాన్స్తో ఉన్నాం కాబట్టి నువ్వు ఒక పార్టు, నేను ఒక పార్టు, మనందరం కూడా ఒక శరీరం, ఒక శరీరంలో ఒక అవయవం అంతే. కాబట్టి నేను వేరు, నువ్వు వేరు కాదు. ఇది మనం అర్థం చేసుకుంటేనే మనకి ఆ ఐక్యత అనేది ముడిపడుతుంది. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, నువ్వు గొప్ప కాదు, నేను తక్కువ కాదు. మన శరీరంలో ఏ అవయవాన్ని మనం తక్కువ చేస్తాం చెప్పండి? ఈ అవయవం మంచిది కాదు, ఈ అవయవంకి వాల్యూ లేదు అంటానికి ఉందా? ప్రతి దానికి దాని పని, దాని ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు, ప్రతిదీ విలువైనప్పుడు మీరు అలా కన్సిడర్ చేయండి అంటున్నాడు. మనందరం ఒకటే బాడీ, ఒకే శరీరం అంటున్నాడు. తర్వాత వి ఆల్ ఆర్ హ్యావింగ్ వన్ క్రైస్ట్, మనందరం కూడా క్రీస్తు ఒక్కడే, ప్రభువు ఒక్కడే. తర్వాత మనందరం కూడా ఒకే ఆత్మను కలిగి ఉన్నాం. మనందరిలో పనిచేసేది పరిశుద్ధాత్ముడు ఒక్కడే అయినప్పుడు అందరిలో ఒకే మాట వస్తుంది కదా. రకరకాల అభిప్రాయాలు ఎందుకు వస్తాయి? అందరూ ఒకటంటే నువ్వు ఒక్కడు ఎందుకు అడ్డంగా మాట్లాడుతున్నావు అంటే నీలో పనిచేస్తుంది నిజంగా దేవుని ఆత్మేనా? దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళ హృదయాల్లో కూడా దేవుని ఆత్మ పనిచేస్తున్నప్పుడు ఏకీభవిస్తుంది కదా. అంటే మనము శరీరానికి లోబడుతున్నామా, పరిశుద్ధాత్మకు లోబడుతున్నామా? అది మనం ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి, ఆలోచించుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి.
మనందరిలో ఉంది ఒకటే ఆత్మ కాబట్టి, పనిచేసేవాడు పరిశుద్ధాత్ముడు కాబట్టి మనము యూనిటీగా ఉండాలి అంటున్నాడు. తర్వాత మనందరికీ ఒకటే నిరీక్షణ ఉంది, ఒకటే హోప్, వన్ హోప్. ఏంటా హోప్? ఒకరోజు మనం అందరం కూడా ఎత్తబడతాం, ఒకరోజు పరలోకానికి వెళతాం. అందరికీ ఒకటే హోప్ ఉంది, అందరికీ ఒకటే ఫెయిత్ ఉంది, అందరికీ ఒకటే విశ్వాసంతో రక్షించబడ్డాం, అందరూ ఒకటే బాప్తిసం తీసుకున్నాం. అది స్పిరిట్ బాప్తిసం కానివ్వండి, నీటి బాప్తిసం కానీ, అందరూ ఒకే బాప్తిసం కొని ఒక కుటుంబ సభ్యులు అయిపోయాము. చివరికి అన్నాడు అందరికీ ఒకటే దేవుడు, వన్ గాడ్. అందరికి పైగా అందరిలో ఉన్నటువంటి ట్రయూన్ గాడ్, త్రియేక దేవుడు. త్రియేకత్వంలోనే ఆ యూనిటీ ఉన్నప్పుడు వై షుడ్ వి హ్యావ్ యూనిటీ కదా. కాబట్టి యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘం యొక్క ఎదుగుదలకి యూనిటీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండవ విషయాన్ని మనం గమనిస్తే, రెండవది మినిస్ట్రీ, పరిచర్య. తర్వాత మనం 7 నుంచి మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఇవి చదువుతాం చూడండి. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవును అనుగ్రహించినట్టు చెప్పబడుచున్నది. తర్వాత మనం చూస్తే కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసాడని మనం చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ చేసినట్టు? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ, పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, దేవుడు ప్రతి వానికి కృపావరాలు ఇచ్చి ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళి పాతాళం మీద మరణాన్ని జయించి ఆయన విజయోత్సాహంతో పైకి లేచి కృపావరాలని, ఈవుని, గిఫ్ట్స్ని తీసుకొని వచ్చి అందరికీ పంచి ఇస్తున్నాడు. సంఘం అంతా కూడా ఆ కృపావరాలను పంచి ఇస్తున్నాడు. సామర్థ్యాలు కానివ్వండి, కృపావరాలు కానీ ఆయన పంచి ఇస్తున్నాడు. పంచి ఇచ్చినప్పుడు ఈయనేమన్నాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ గిఫ్ట్ ఇవ్వబడింది, లేదంటే డిఫరెంట్ ఏరియాలో అసైన్మెంట్స్ ఇవ్వబడ్డాయి, డిఫరెంట్ రకాల టాలెంట్స్ ఇవ్వబడ్డాయి, డిఫరెంట్ రకాల వ్యక్తులు కూడా మీకు ఇవ్వబడ్డారు. కాబట్టి మీరేం చేయాలంటే, మీకు ఇవ్వబడిన పని, మీకు అప్పగించబడిన బాధ్యత, మీకు ఇవ్వబడిన రెస్పాన్సిబిలిటీస్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. మాల్ ఫంక్షనింగ్ జరగకూడదు. మాల్ ఫంక్షనింగ్ అంటే ఒకళ్ళు చేయాల్సింది ఒకళ్ళు చేశారనుకోండి, క్షేమాభివృద్ధి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చెప్తున్నా. ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఏం చేయాలి? కష్టపడి ప్రిపేర్ చేసుకోవాలి వాక్యాన్ని. వాక్యం చెప్పేవాళ్ళు వేరే పనిలో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు చేసిన పనిలోకి వెళ్ళారనుకోండి, అంటే చేయకూడదని కాదు నా ఉద్దేశం. ఒకవేళ అప్పుడేమవుతుంది, నేను కొన్ని సంఘాల్లో గమనిస్తాను అనమాట. వాళ్ళు వాక్యం చెప్పినంత సేపు కూడా వాక్యం చెప్పరు. ఆ రోజు జరిగినాయి, ఆ వారంలో జరిగినాయి, అంతకుముందు జరిగినాయి, ఆ ఇంట్లో జరిగినాయి, ఈ ఇంట్లో జరిగినాయి చెప్తారు. ఎందుకు చెప్తారు తెలుసా? వాళ్ళు ప్రిపేర్ అవ్వరు. వాక్యం మీద కూర్చొని దాన్ని స్టడీ చేయరు. వాళ్ళు ఆ వారంలో చూసినవన్నీ, ఆ ఇళ్లలో జరిగినవన్నీ మొత్తం తీసుకొచ్చి ఆదివారం సంఘంలో మొత్తం చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకు? వాళ్ళకి ఇంకా వేరే తెలియదు కాబట్టి పాపం. అంటే మాల్ ఫంక్షన్ జరుగుతూ ఉంది. అది క్షేమాభివృద్ధి కలగదు. క్షేమాభివృద్ధి అంటే ఉపదేశించేవాడు ఉపదేశించాలి, వాక్యం చెప్పేవాడు వాక్యం చెప్పాలి, బోధించేవాడు బోధించాలి, స్వార్థికుడు స్వార్థ పని చేయాలి, పాటలు పాడేవాడు పాటలు పాడాలి, మ్యూజిక్ చేసేవాడు మ్యూజిక్ చేయాలి. ఎవరికి ఏ పని అప్పగించబడిందో, ఎవరు ఏ విధంగా వాడబడుతున్నారో, ఎవరు ఏ విధంగా పని చేయాలో ఆ విధంగా పని చేసినప్పుడు మాత్రమే ఆ శరీరానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. చెయ్యి చేసిన పని చెయ్యి చేయాలి, కాలు చేసిన పని కాలు చేయాలి, కళ్ళు చేసిన పని కళ్ళు చేయాలి. కానీ ఇవన్నీ పని మాత్రం చేయాలి. గుర్తుపెట్టుకోవాల్సిందంటే పని మాత్రం చేయాలి. ఒకవేళ పని చేయకపోతే ఆ అవయవం ఏమవుతుందంటే పెరాలసిస్, పక్షపాతం కదా. పని చేయని అవయవాళ్ళు ఏమంటారంటే ఏదైనా ఒక మన ఏది కదలలేదు అనుకోండి, చెయ్యి కదలలేదు అని ఏమంటారు? ఆ చెయ్యికి పక్షపాతం వచ్చింది, కదలదు అంటారు. అలా ఉండకూడదు. సంఘంలో కొన్ని సంఘాల్లో అందరూ మౌనంగా ఉంటారు, ఎవరికి పనులు ఉండవు. అంటే ఆ సంఘంలో ఏంటంటే పక్షపాతం అంతా, అందరికీ కూడా పక్షపాతం వచ్చింది. ఆ శరీరం క్షేమాభివృద్ధి జరగదు. అందరూ దేవుడిచ్చేటువంటి ఆ డిఫరెంట్ టాలెంట్స్ని, డిఫరెంట్ సామర్థ్యాలని, డిఫరెంట్ గిఫ్ట్స్ని వాళ్ళు వాడుకొని పనిచేసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది. కాబట్టి మీకు ఈ విషయం అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూస్తే, మనం రక్షించబడ్డానికి 3 పని చేశారు. ఎవరు చేశారు? 3 పని చేశారు. ఎవరు? తెలుసా లేదా?
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి ఏం చేశాడంటే, నాకు పలానా వ్యక్తి రక్షించబడాలి, పలానా వ్యక్తి రక్షించబడాలి, పలానా ఊరిలో ఒక 50 మంది రక్షించబడాలి, దేవుడు ముందు ప్రణాళిక వేశాడు. ఎప్పుడు జగత్ ప్రణాళిక వేయకముందుకే. మరి వీళ్ళందరూ పాపులుగా ప్రభువా, వీళ్ళందరూ పాపులు కదా, వీళ్ళందరూ ఎలా రక్షించబడతారు? నువ్వేం పరిశుద్ధుడివి, పరలోకం పరిశుద్ధమైనది, దేవుని సన్నిధిలోకి పాపులు ఎలా వస్తారన్నప్పుడు సెకండ్ పర్సన్, రెండో వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, అయితే ఆ పాపాన్ని నేను డీల్ చేస్తాను, ఆ పాపానికి ఉన్న సమస్యని నేను తొలగిస్తాను, పాపమే కదా ప్రాబ్లం, ఆ పాపానికి సొల్యూషన్ నేను తీసుకొస్తాను, దానికి కావాల్సినటువంటి రక్త పరిహారార్థ బలి నేను చెల్లిస్తానని ఆయన ముందుకు వచ్చాడు. నేను శరీరాన్ని ధరించుకుంటాను, నేను పాపానికి వెల చెల్లిస్తాను. సరే, ఈయన వెల చెల్లించాడు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ పాపికి ఎలా అర్థమవుతుంది ఈయన పాపి అని? ఈ పాపి ఎలాగ దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి తెలుసుకోవాలి, ఈ దేవుడు నాకు కావాలి అని ఎలాగ ఇతనికి అర్థమవుతుందంటే, మూడో వ్యక్తి పరిశుద్ధాత్ముడు ముందుకు వచ్చాడు. ఆయన అన్నాడు, సరే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. ఏంటది? నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాను. ఆ వ్యక్తి హృదయంలో నేను కార్యం చేస్తాను. ఆ వ్యక్తి ఒప్పుకునే విధంగా నేను బతిమలాడతాను, నేను వెంటబడతాను, నేను అతన్ని ఎక్కడో చోటకి తీసుకుని వస్తాను, ఏదో ఒక విధంగా స్వార్థ వినేటట్టుగా చేస్తాను, ఏదో ఒక విధంగా సత్యాలు అతని హృదయంలోకి చొప్పించి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గుర్తించి యేసుక్రీస్తు ద్వారా తండ్రి వద్దకు నేను చేరుస్తానని వాళ్ళ ముగ్గురు కలిసి, ట్రైయూనిటీ, ముగ్గురు కలిసి మన రక్షణ కోసం ఎంతో గొప్పగా పనిచేశారు. అది ఎంత బ్లెస్సింగ్గా ఉంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంది కదా. కాబట్టి ఎవరి పని వాళ్ళు ఒక సింగిల్ కాజ్ కోసం పనిచేసినప్పుడు డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ రిజల్ట్. మనకున్న సింగిల్ కాజ్ ఏంటి? దేవుని మహిమపరచడం, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడడం, సంఘము క్షేమాభివృద్ధి అనేటువంటి ఒక సింగిల్ కాజ్ మన ముందుంటే కనుక డెఫినెట్గా అది వర్కౌట్ అవుతుంది. దాని రిజల్ట్ చాలా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. కాబట్టి ఈచ్ వన్ హ్యాజ్ ఇండివిజువల్ వర్క్. ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యత, వారి వారి పని. ప్రార్థించేవాళ్ళు ప్రార్థించాలి. ప్రార్థన కూడా ఒక పరిచర్య అండి, అంటే ఒక గిఫ్ట్. అది ప్రార్థన అనేది రెగ్యులర్గా మనం ప్రార్థన చేస్తాం, అది మన బాధ్యత కాదట్లేదు. కొంతమంది చాలా భారంగా ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థించినట్టు ఇంకెవరు చేయరు. వాళ్ళు డేలో మ్యాక్సిమం టైం ప్రార్థనలో గడుపుతారు. దే ఆర్ గిఫ్టెడ్ ఇన్ ప్రేయర్స్. ప్రార్థించేవాళ్ళు ప్రార్థించండి, సువార్త చెప్పేవాళ్ళు సువార్త చెప్పండి, ఇచ్చేవాళ్ళు ఇవ్వండి. ఇచ్చేవాళ్ళు కొంతమంది గిఫ్టెడ్ గివర్స్ ఉంటారు. ఇచ్చేవాళ్ళు వాళ్ళు చాలా ధారాళంగా ఇస్తారు. ఎంతగా ఇస్తారంటే వాళ్ళకి ఎంతగా వస్తే అంతగా ఇస్తూనే ఉంటారు. సమస్య అవసరత ఉంది అని ముందే కనిపెట్టి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి డిఫరెంట్ మినిస్ట్రీస్ని డిఫరెంట్గా మీరు వర్కౌట్ చేయండి. మీ పరిచర్యని మీరు ఇంకా అభివృద్ధి చెందించండి. సంఘం ఆటోమేటిక్గా ఎదుగుతుంది. సరే, నెక్స్ట్ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది మెచ్యూరిటీ. మొట్టమొదటిది ఏంటి? యూనిటీ. సంఘం ఎదుగుదలకి 3 ప్రిన్సిపల్స్ అని చెప్పాను. మొట్టమొదటిది యూనిటీ ఉండాలి, రెండవది మినిస్ట్రీ పరిచర్య చేయాలి, మూడవది మెచ్యూరిటీ పరిపక్వత లేకపోతే సంపూర్ణత, ఎదుగుదల. మెచ్యూరిటీ అంటే తెలుసుగా మీకు, అంటే ఇది పిల్లవాడు కాదు, ఎదిగాడు. ఒక మాట చదువుదాం, ఎక్కడుంది? 14వ వచనంలో, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదము. వీ షుడ్ హ్యావ్ అంటే ఎవరు ఎదిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు. పిల్లల్లాగా ఉండకూడదు అంటాడు అనమాట. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ చైల్డ్ మెంటాలిటీ. మనం ఒక మెచ్యూర్డ్ మ్యాన్, ఒక ఎదిగినటువంటి పురుషుడు, ఎదిగినటువంటి వ్యక్తిలాగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటాడంటే, వాక్యం వింటున్నారు, తర్వాత సంఘానికి వస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్లో తప్పిపోతున్నారు కొంతమంది. ఎందుకు తప్పిపోతున్నారంటే వాళ్ళకి ఆ సరైనటువంటి వాక్య జ్ఞానం లేక వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా వచ్చి ఒక బోధ కల్పించబడిన ఒక ఉపదేశం చెప్పారనుకోండి, దానికి అవును కదా, నిజమే కదా అని వెంటనే అట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది వ్యక్తులు వచ్చేసి ట్రిక్కింగ్గా మాట్లాడుతున్నారు, వెంటనే దానికి వీళ్ళు ఇదైపోతారు. కాబట్టి మనకి వీ షుడ్ హ్యావ్ మెచ్యూరిటీ ఇన్ డిసర్న్మెంట్ ఆఫ్ ద ట్రూత్ అండ్ ఎర్రర్.
అంటే సత్యానికి అసత్యానికి మనం ఆ వివేచన కలిగి ఉండాలి, వాటిని సపరేట్ చేయగలిగినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. ఇది ఎలా వస్తుందండి? ఈ బోధ సత్యమైనదా అసత్యమైనది ఎలా తెలుస్తుంది? మనం బైబిల్ విన్నప్పుడు, వాక్యానుసారమైనటువంటి సంఘాల్లో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ఈ రోజున యూట్యూబ్ వచ్చింది కదా, ప్రతిదీ మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ మ్యూజిక్లు, లేక ఆ సౌండ్ సిస్టమ్లు, ఆ లైటింగ్లు, హడావుడి, ఆ జనం, వీళ్ళందరం చూసి వామ్మో ఇంత గొప్ప సేవకుడు అనుకుంటాం, ఇంత గొప్ప సేవకురాలు అనుకుంటాం. వాళ్ళని చూసి మోసపోతాం మనం, ఈయన చెప్పే కరెక్ట్. కానీ చివరికి అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? మీరు చూడండి, ట్రెడిషనల్ చర్చెస్ కొన్ని ఉన్నాయి కదా, ఎప్పటి నుంచో ఉంటున్నాయి. మీకు బ్రదరన్ చర్చికి చాలామంది తెలియదు, నాకు తెలిసి అవి ఎక్కడ ఉంటే కూడా తెలియదు. కానీ బ్రదరన్ చర్చికి చాలా బ్రాంచ్లు ఉన్నాయి. వాళ్ళు అంటే డాక్టరల్గా బాగానే ఉంటారు, హెబ్రోన్ చర్చెస్ బాగానే ఉంటారు, చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ హడావుడి కనపడదు మీకు, ఎక్కడ యూట్యూబ్లో కనపడరు, లేకపోతే ఎక్కడ పెద్ద పెద్ద షోలు, పాంప్లెట్స్, హడావుడి ఎక్కడ కనపడదు. దే ఆర్ సస్టైనింగ్. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు అలా కొనసాగుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళు వస్తారు రేపు పోతారు, వీళ్ళు వస్తారు రేపు పోతారు, హడావుడి చేస్తారు పోతారు, ఏదో ఒక కేసులు ఇరుక్కుంటారు, ఏదో ఒక తలకాని, ఏదో గందరగోళం, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటారు. ఇవి మనకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అమ్మో, ఆయనలో శక్తి లేకపోతే ఎలా జరుగుతుంది, ఈయనలో శక్తి లేకపోతే ఇది ఎలా జరుగుతుంది, దేవుడు ఏమైపోయాడు మరి ఈయన శక్తి ఉంటే? మనుషుల్లో శక్తి ఉండదు, దేవుల్లో మాత్రమే శక్తి ఉంటుంది. అది వాక్యానుసారమా కాదా, అది క్రమమా కాదా, అక్కడ జరుగుతుంది అల్లరా, లేకపోతే పరిశుద్ధాత్మ నిజంగా ఉంటే అక్కడ జరుగుతుంది క్రమమైనటువంటి పద్ధతిలో ఆరాధన జరుగుతుందా, వాళ్ళు చేసే ప్రతిదీ కూడా వాక్యానికి దగ్గరగా ఉంటుందా లేదా, మనం ఆ వివేచన కలిగి ఉంటాం. వీ షుడ్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ, డిసర్మెంట్ ఆఫ్ ద స్పిరిట్స్ అనమాట. రెండోది, వీ షుడ్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ ఇన్ పీపుల్స్ ట్రిక్కీనెస్. చాలామంది విశ్వాసుని లోకంలో టెంప్ట్ చేస్తూ ఉంటారు, ట్రిక్ చేస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి మాట్లాడతారనమాట, ఏమంటారంటే సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఉందా, సినిమాలు చూడకూడదని బైబిల్లో ఉందా, ఈ చిన్న చేస్తే తప్పేంటి, ఇలా కూడా ఉండకపోతే కష్టం కదా, మనం లోపల ఉంటున్నాం కదా, సొసైటీలో ఉంటున్నాం, అందరితో పాటు వెళ్ళకపోతే ఏమైనా అనుకోరా, అందరూ చేసినప్పుడు మనం చేస్తే తప్పేంటి. ఇవి ట్రిక్కీనెస్ అనమాట, ట్రాక్టీనెస్ అనమాట. వాళ్ళ యొక్క స్కీములు డిఫరెంట్గా మన మీద వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేసే విధంగా మనకు కూడా అనిపిస్తుంది, అవును కదా, అరే నిజమే కదా, ఏమైంది, ఒక పండుగ రోజు బాంబులు కలిస్తే ఏమైంది, లేకపోతే ఇంకో రోజు మంచిగా మనం కూడా చేసుకుంటే వాళ్ళతో పాటు ఏమవుతుందని ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితిలో విశ్వాసం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. మనం కూడా సినిమాలని, లేకపోతే ఇంకొకటని వాళ్ళు చెప్పిన మాట వింటున్నాం. కానీ బైబిల్లోంచి అడుగుతారు, అసలు వాళ్ళు చెప్పంగా దానికి ఎంత వాల్యూ ఇస్తాం కదా. ఒక వ్యక్తి వచ్చి అసలు ఏముంది బ్రదర్, మనం సినిమాకి సండే వెళ్ళండి, ఒక సండే మానితే ఏమైంది అని అంటారు. వాళ్ళకి బైబిల్ తెలియదు కాబట్టి అంటారు. నిజంగా మనం ఇంత ఆలోచిస్తాం, నిజమే కదా, ఒక సండే మానేస్తే దానివల్ల వచ్చే పెద్ద నష్టమే ఉంది అనుకుంటారు. కానీ బైబిల్ కోణంలోంచి ఒకసారి మీరు బైబిల్ ప్రశ్నిస్తారా? ఒక సండే రాకపోతే ఏమవుతుంది? మీరు సమాజంగా కూడుట మానుకుని ఆజ్ఞ ఉంది కదా, లేదు ఒక పని చేస్తే ఏమవుతుంది? బైబిల్ ప్రశ్నించారు, ఈ పని చేయడం కరెక్టేనా, ఇలా ఉండడం కరెక్టేనా, అబద్ధాలు ఆడడం కరెక్టేనా, సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, ప్రార్థన చేయకపోవడం, ఇవన్నీ కరెక్టేనా అని ఒక ప్రశ్న బైబిల్ అడిగి చూడండి, బైబిల్ చక్కగా ఆన్సర్ చెప్పింది. దట్ ఈస్ ద మెచ్యూరిటీ. మనం లోకస్తులను అడిగితే మనల్ని రాంగ్ ట్రాక్లో పెట్టి, అందుకని గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఎటంటే అటు వెళ్ళకూడదు. వీ షుడ్ బి స్టాండ్ ఫ్రిమ్, గట్టిగా స్థిరంగా ఉండాలి. ఇంకొక మెచ్యూరిటీ ఏంటంటే, వీ షుడ్ హ్యావ్ ఎ మెచ్యూరిటీ ఇన్ స్పీకింగ్ ట్రూత్ విత్ లవ్. మనం ఇతరులతో ప్రేమతో మాట్లాడాలి, సత్యం చెప్పొచ్చు, ప్రేమ కలిగి ఉండాలి. అంటే అఫ్కోర్స్ అందరికీ సత్యం తెలియని రూల్ ఏం లేదు కదా, అందరూ ఒకే స్థాయిలో ఉండాలని రూల్ ఏం లేదు. కానీ మనం హౌ టు డీల్ దెమ్, వాళ్ళని ఎలా చూస్తున్నాం, వాళ్ళని తృణీకరిస్తున్నామా, లేకపోతే వాళ్ళ మీద ర్యాష్గా బిహేవ్ చేస్తున్నామా, ప్రేమ కలిగి వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నామా. యేసుప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు, సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు మీరు ఆ ప్యాసేజ్ చదవడం తర్వాత, ఆమె 5 పెనిమిటితో ఒక రకంగా వ్యభిచారి అనమాట, సంఘంలో వెలివేయబడిన స్త్రీ. కానీ యేసుప్రభు వారు ఆమెకు ఎంత ప్రయారిటీ ఇచ్చాడు, ఆమె కోసం స్పెషల్గా ఆగి ఆమెని మాట్లాడి పలకరించి ఆమెతో బైబిల్ సత్యాలు మాట్లాడి, తర్వాత ఆమె భర్తను తీసుకురామ్మ అంటే యేసుప్రభు కావాలనలేదు, ఆమె హేళన చేయాలనలేదు, ఆమెకు తెలియడానికి, ఆమె పరిస్థితి ఆమెకు తెలియడానికి చెప్పినప్పుడు, లేరు నాకు భర్త లేడు అంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నప్పుడు, అయ్యా నువ్వు ప్రవక్తవి అని, అమ్మ అనే పదం వాడతారు.
అమ్మ అంటే వెరీ రెస్పెక్టబుల్గా ఆమెకు ఇచ్చినటువంటి గౌరవం అన్నీ అక్కడ ఎన్ని సత్యాలు చెప్తాడంటే పెద్ద పెద్ద నికోదేము లాంటి ధర్మశాస్త్ర పండితులు కూడా చెప్పరాదు ఆ సత్యాలు. ఆమెతో మాట్లాడాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని సత్యాన్ని ఆమె ద్వారా దేవుడు బయలుపరిచాడు. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు, రక్షణ యూదుల్లో నుంచి వస్తుందన్న విషయాన్ని ఆమె ద్వారా దేవుడు బయలుపరిచాడు. అంటే ఆమెని ఎంతగా రెస్పెక్ట్ చేసి వాల్యూ ఇచ్చి మాట్లాడాడు యేసు ప్రభువారు. అంటే మనం సత్యం చెప్తున్నాము, అదే సమయంలో ప్రేమతో సత్యం చెప్పాలి. మనం ఎవరితో మాట్లాడినా ఎలాగ మాట్లాడినా వీ షుడ్ హ్యావ్ 2 డైమెన్షనల్ అనమాట. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. అంతేగాని మనం ఇంకా వాడు మన మాట వింటలేదు, లేకపోతే మనవాడు కాదు, మన విషయాలు నమ్మట్లేదు అని చెప్పేసి వాడిని తృణీకరించడానికి వీలేదు. వీ షుడ్ హ్యావ్ ఏ లవ్ అండ్ ట్రూత్ బ్యాలెన్స్డ్. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం. మనకు ఆ మెచ్యూరిటీ ఉన్నప్పుడు సంఘం అనేది డెఫినెట్గా అది అన్ని కోణాలు సర్వతోముఖాభివృద్ధి అంటారనమాట. అంటే సమగ్రమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది ఎప్పుడు సంఘం యూనిటీగా ఉన్నప్పుడు. సంఘం యూనిటీగా ఉండాలంటే మనకి 3 విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి కాల్, రెండవది క్యారెక్టర్, మూడవది అవర్ కన్విక్షన్స్, మన యొక్క ఒప్పుదలడు. మనందరం ఒకటే ఒప్పుకున్నాం యేసు ప్రభు దేవుడు అని, అందరికీ ఒకటే బాప్తిస్తాం, అందరితో ఒకటే నిరీక్ష, అందరం ఒకటే ఒకసారి పరలోకి వెళ్తాం. ఒకసారి మనం అనుకుంటాం అనమాట, ఈ చర్చి నచ్చలేదని ఇంకో చర్చికి వెళ్తాం అనుకుంటాం. ఆ చర్చిలో ఉండేది ఎవరు? యేసుప్రభువేనా? యేసుప్రభువే కదా. ఆ చర్చిలో ఉండేది పరిశుద్ధాత్మనే కదా. ఆ చర్చి కూడా క్రీస్తు శరీరమే కదా. ఇప్పుడు మరి ఇక్కడ తప్పు అయింది, అక్కడ ఒప్పువుద్దా? చెప్పండి. ఇక్కడ తప్పు అయింది, అక్కడ ఒప్పువుద్దా? ఇక్కడ ఇది సత్యం అన్నప్పుడు అది అక్కడికైతే అసత్యం అవుతుందా? అవ్వదు. మనకు కావాల్సిందంటే మన హంబుల్నెస్ అనేది కావాలి. మనం తగ్గించుకొని ఆ క్యారెక్టర్ని మనం అప్లై చేసినప్పుడు డెఫినెట్గా తెలియనో ప్రాబ్లం. ప్రార్థనతో మనం అన్నిటి కూడా జయించవచ్చు. కాబట్టి మనకు 3 విషయాలు మనం చూసాం. ఏంటది? యూనిటీ, మినిస్ట్రీ, పరిచర్య. దేవుడు అప్పగించిన పరిచర్య, దేవుడు ఏ విభాగంలో మనం చేయమన్నాడు, ఏ పని చేయమన్నాడు ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు అది గ్రోత్ అనేది వస్తుంది. మూడవది మెచ్యూరిటీ, మనకి తగినంత పరిపక్వత అనేది విశ్వాస జీవితంలో ఉండాలి. ఇంకా చిన్నపిల్లలాగా ఇంకా నాకు అంటే తెలీదు బైబిల్లో అంటానికి వీల్లేదు. మనం ఎనఫ్ ప్రేయర్స్ మనం చేయాలి. అదేవిధంగా బైబిల్ కూడా అంత నాలెడ్జ్ మనం కలిగినప్పుడే మనం త్రుట్టిల్లకుండా మనం ఉంటాము. అప్పుడు సంఘము ఎదుగుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.